గ్రాండ్ ఓపెనింగ్ గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ మే 4న కూకట్పల్లిలో కాజల్ అగర్వాల్ గారిచే గొప్ప ప్రారంభం. వదిన మధ్యలో అంత కలిసి ఉండడం అసలు జరగని పని 100 చెప్తుంటారు. కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ బిజినెస్ ఎలా చేయాలని, ఒక ఉమెన్ ఫ్యామిలీ లీడ్ చేస్తే ఎలా ఉంటుందని ఈ ముగ్గురే చూపించారనమాట. మీ ముగ్గురికి ఫ్యాన్ బేస్ ఒక వైపు ఉంటే ఇంకో సైడ్ నెగిటివ్గా అబ్బే వీళ్ళు ఏదో గొడవలు పెట్టుకుంటున్నారు, లోపల జరుగుతున్నాయి అంటుంటారు. సింపుల్ చిన్న చిన్న ఇంట్లో ఉంటాయి కదా, అట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ మాకు కూడా ఉంటాయి. మళ్ళీ అంతే జల్దీ కొట్లాడుకుంటాం, అంతే జల్దీ కలిసిపోతాం. చిన్న చిన్న కొట్లాడలు అంటే దేనికి? చాక్లెట్లు బిస్కెట్లు. రుద్దు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు? చాలా ఎట్లా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. డాడీ 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 అని డాడీ వచ్చి మీకంటే ఎక్కువ వీళ్ళిద్దరే చూసుకుంటున్నట్టున్నారు. అదిగో శైలు గారు, నేను ఏదేమైనా ఈరోజు మీతో ఒక పాట పాడిద్దాం ఫిక్స్. నేను బయటికి పోతా. లేడీస్ కలిసి ఒక బిజినెస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ఇంత సక్సెస్ఫుల్గా చేయడం అనేది ఇంకా గొప్ప విషయం కదా. స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారు ఇంత బాగా వెళ్తుంది అసలు అని? నా మీద నాకు నమ్మకం ఉండేదా. ఓకే, ఆడపిల్లలు ఏది చేయదంటారు కదా. డాడీ ఫస్ట్ రోజు అన్న మాట గుర్తుంది అక్క, మీరు వచ్చేస్తా అన్నప్పుడు? ఏం బాధపడకు, వచ్చేసి మేము మాట్లాడతామని సొసైటీతో. మీ ఇంట్లో మొత్తం అసలు ఎలాంటి లోటుపాటు లేకపోయినా ఆయన లేని లోటు ఉంటుందా లేదా? చాలా ఉంటుంది. అంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నారు పల్లవక్క? వెంకటన్న వల్ల. వెంకట అన్న ఎవరికి? మీకు అందరికీ మిస్ అవుతున్నారా లేదా మీ ఇంటిని? మిస్ అవుతా. ఏడుస్తారా? అమ్మ గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే, ఒక సింగిల్ మదర్గా, సింగిల్ ఉమెన్గా ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తున్నారంటే కనిపించినంత ఈజీగా అయితే ఖచ్చితంగా కాదు కదా. ఎవరైతే నన్ను ఇన్సల్ట్ చేసిరో, ఎవరైతే నన్ను తక్కువ చూపు చూసిరో, ఎవరైతే నన్ను నీతోటి ఏది కాదు పో అన్నారో, సో వాళ్ళకి నేను అంతా చూపించాలనుకున్నా. సో మేబీ చూపిస్తున్నా అనుకుంటున్నా, ఇంకా చూపించాల్సింది చాలా ఉందని కూడా చెప్తున్నా. లిటరల్లీ మాస్ వార్నింగ్ లాగా అనిపించింది. అది అర్థమయ్యేటోళ్ళకి అర్థమైపోతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఒక 3 బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారండి. వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళ మీద ఎన్నెన్నో కామెంట్లు వస్తుంటాయి. వాళ్ళకి గొడవలు అయిపోయాయని, విడిపోయారని, అసలు వాళ్ళు మాట్లాడుకోవట్లేదని, వదిన మధ్యలో అంత కలిసి ఉండడం అసలు జరగని పని 100 చెప్తుంటారు. కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ బిజినెస్ ఎలా చేయాలని, ఒక ఉమెన్ ఫ్యామిలీ లీడ్ చేస్తే ఎలా ఉంటుందని ఈ ముగ్గురే చూపించారనమాట. సో వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నాతో పాటున్నారు. వదిన మధ్యలో సరదా వ్లాగ్స్ నుంచి మన టీం మొత్తం వచ్చేసారు. గౌతమి ఎక్కువ ఉంది, అలానే పల్లవకు ఉంది, అలానే శైలు గారు ఉన్నారనమాట. హాయ్ 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 టు ఆల్. దిస్ ఈజ్ వదినా మర్దల్ సరదా వ్లాగ్స్. ఓకే, అండ్ ఇంకొక క్యూట్ గెస్ట్ కూడా వచ్చాడు అనమాట కొత్తగా ఈ ఫ్యామిలీలోకి. ఏమని పిలుస్తారు మీరు అందరితో? డాడీ. డాడీ ఎందుకని? డాడీ లాగా అంటే డాడీ తర్వాత వచ్చిన ఫస్ట్ వర్డ్ కదా. ఆయన పేరు కూడా అదే, దుద్దు డాడీ. రుద్దు డాడీ. పూర్తి పేరు రుద్విక్ కృష్ణ. పూర్తి పేరు డాడీ. రుద్దు డాడీ అని పిలుస్తున్నారు అందరు. సో నేను చెప్పినట్టే అక్క, మీరు ముగ్గురు ఎంత కలిసి ఉన్నా ఎప్పుడు కొట్లాడుకుంటున్నట్టే కామెంట్లలో. మీ ముగ్గురికి ఫ్యాన్ బేస్ ఒక వైపు ఉంటే ఇంకో సైడ్ నెగిటివ్గా అబ్బే వీళ్ళు ఏదో గొడవలు పెట్టుకుంటున్నారు, లోపల జరుగుతున్నాయి అంటుంటారు. మరి ఎలా ఫీల్ అవుతుంటారు వీటి గురించి? దానికి నేను ఆన్సర్ ఇస్తా. కావని నేను చెప్పాను, కంప్లీట్ గా గొడవలేం లేవని కూడా చెప్పా. అట్లా అని చెప్పి ఫుల్ కొట్లాడుకుని ఏదో గుద్దుకున్నట్టు కదా. సింపుల్ చిన్న చిన్న ఇంట్లో ఉంటాయి కదా, అట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ మాకు కూడా ఉంటాయి. మళ్ళీ అంతే జల్దీ కొట్లాడుకుంటాం, అంతే జల్దీ కలిసిపోతారు. చిన్న చిన్న కొట్లాడలు అంటే దేనికి? చాక్లెట్లు బిస్కెట్లు. జస్ట్ అట్లా టైం పాస్ కాక అట్లా మేము ఫైటింగ్ చేసుకుంటాం, మళ్ళీ ఒక గంట తర్వాత కలిసిపోతాం. అంటే కొట్లాటలు గిట్ట కాదు, అదే జస్ట్ మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్. అవి అయితేనే ఇంకా బాండింగ్ అనేది ఇంకా స్టిక్ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు అట్లా కావాలా డిష్ దాకని. అంతేనా? దిష్టి తాగుతుందా? కాదు శైలి గారు, వీళ్ళిద్దరు అంటే చాలా ఇయర్స్ నుంచి బాండ్ పెంచేసుకున్నారు. మీరు రీసెంట్గా ఒక 3 సంవత్సరాలు ఏమో అవుతున్నట్టుంది దగ్గర. సో మీకేమైనా వీళ్ళిద్దరు కావాలని కొంచెం దూరం పెడుతున్నట్టు ఏమైనా అనిపిస్తుంది? ఇప్పుడు ఏం లేదు, ముగ్గురం ఒకటే లాగా. పర్లేదు, వీళ్ళిద్దరు కొంచెం చూడరు, నిజం చెప్పండి. ఏం లేదు,
చెప్పు శైలు. లేదు అట్లా దాచుకున్నది ఫేస్ అట్లా ఏం ఏం ఉండము కూడా. ఎట్లా ఇప్పుడు ఈ రోజు నార్మల్ గా ఇంటర్వ్యూ అనుకున్నాం, సడన్లీ ఫిక్స్ చేసినాం. నేను ఇప్పుడు వాళ్ళకి 1 hour ముందే చెప్పిన, 4:30కి చెప్పిన పోయేది ఉంది రెడీ అండి అని. అసలు ఏడికక్క అసలు ఎందుకని రెడీ అండి అని చెప్పిన, అంతే కథం రెడీ అయిపోయి వచ్చేసి ఇక్కడికి వచ్చినాక తెలిసింది వీళ్ళకి బి ఉందని చెప్పేసి. వావ్. అంత అండర్స్టాండింగ్ ఉంటది మాది. జనాలు అనుకునేటోళ్ళు అనుకున్నా కూడా అయినా మనకి 99% బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ 1% ఎవరో ఇక ఉంటారు కదా, కొంచెం వాళ్ళకి మసాలా రుద్దుతనే కొంచెం గొడవలు పెడితేనే కొంచెం హ్యాపీగా ఉంటది కామెంట్స్ వల్ల. సో అట్లాంటి వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం గిట్ట లేదు. మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం సమాజానికి అది చిన్న 1% వాళ్ళకి అసలుకే ఇవ్వద్దు ఆన్సర్స్. కరెక్ట్. సో మేము అందుకని ఆన్సర్ ఇవ్వం. కామెంట్స్ చూసుకుంటాం, సైలెంట్ కూర్చుంటాం, అంతే పట్టించుకో. మీరైనా డిస్కస్ చేసుకుంటారు ఇంట్లో కూర్చొని, ఎందుకంటే అసలు ఆ టాపిక్ లేదు మా మధ్యలో ఉండనప్పుడు ఆ టాపిక్ ఎందుకని వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి. కాదు గౌతమి అక్క, ఈ మధ్య కొన్ని రోజుల క్రితం వ్లాగ్స్ చేయడం ఆపేశారు. మీరు అసలు కనిపించట్లేదు, పైననే ఉంటున్నారు శామ్తో పాటు, కిందకు కూడా రావట్లేదు. కింద వాళ్ళకి పైన వాళ్ళకి ఏదో గొడవ అయింది అక్క, మీరు ఎందుకు కనిపించట్లేదు? వాళ్ళు అట్లా అనుకుంటున్నారు కదరా, మనకు తెలుసు. ఇప్పుడు పైన ఫస్ట్ ఫ్లోర్ లోనే మొత్తము బిజినెస్ అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఉల్టా ఉండే, నేను మొత్తం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండే, ఇప్పుడు అమ్మ వాళ్ళు మొత్తం నా ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు మేమందరం కలిసి ఇంకొక థర్డ్ స్టెప్ ఏంటంటే మళ్ళీ అందరం కలిసి 3rd floor లో ఉంటున్నాం, ఇంకొక రూమ్ లో మొత్తం పైన ఉంటున్నాం. అసలు అది ఎవరికి తెలియదు కదా. అప్పుడంటే వీడియోస్ చేస్తుండే కాబట్టి మనం ఏడున్నామని క్లారిటీగా తెలుస్తుండే. ఇప్పుడు మొత్తం వీడియోసే క్లోజ్ అంటే వర్క్ బిజీ అయిపోయి వీడియోస్ చేస్తలేం కాబట్టి వాళ్ళకి క్లారిటీగా తెలుస్తలేదు. డైలీ వ్లాగ్స్ చేస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఏందనేది, తెలుస్తలేదు కాబట్టి వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ కామెంట్స్ అంతే. సో మరి ఎందుకు చేయట్లేదు వీడియోస్? మరి ఎంత బిజినెస్ లో బిజీ అయితే మాత్రం వీడియోస్ చేయరా? ఫ్యాన్స్ ఎంతో మంది పాపం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే మర్చిపోయినా మేము వస్తే టైం. ఇప్పుడు ఇంత పెద్ద అంటే నార్మల్ ఇది ఒక మనకు పెద్ద మూమెంట్. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోటే స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంతకు ముందుకు ఎంతో మంది అడుగుతున్నారు ఇప్పటికి గిట్ట. ఇప్పుడు మస్తు మంది కోపమే వస్తుంది నా మీద, ఇన్ని ఇంటర్వ్యూలు అడుగుతున్నా ఇస్తానంటే. ఇప్పుడు ఇట నీ కోసం టైం తీసుకొని మరీ వచ్చిన, ఇంటి దగ్గర నాకు ఇంతంత పని ఉంది, మా ముగ్గురికి అన్ని వదిలిపెట్టుకొని నీ కోసం అని వచ్చినాం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అదొక ఫ్యామిలీ లా అనిపిస్తారు, అందుకే నా కోసం ఎప్పుడు అడిగినా అలా ఫస్ట్ నాకు ఇష్టమైన అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లో నేను చూసింది నిన్న అనమాట. అంటే నాకు ఫస్ట్ మెసేజ్ చేసినప్పుడు, సో నేను మళ్ళీ నీకు రిపీట్ గా రావాలనిపించింది, అందుకని వచ్చేసిన. ఓకే శైలు గారు, మీరు అసలు మాట్లాడరని ఎప్పుడు ఇదంటే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. పెళ్ళప్పుడు తర్వాత కొంచెం సిగ్గు నుంచి ఇప్పుడు చిన్న బాబు కూడా వచ్చాడు కదా, ఎలా అనిపించింది ఆ డెలివరీ ప్రాసెస్ అంతా? లేకపోతే హాస్పిటల్ కానీ అప్పుడు వీళ్ళు ఎలా చూసుకున్నారు? చాలా బాగా చూసుకున్నారు. ఎప్పుడైనా ఇది ఒక్కటే శైలు గారు ఆన్సర్, చాలా బాగా చూసుకుంటారు, చాలా మంచిగా ఉంటారు, అసలు ఏమన్నారు? స్క్రిప్ట్ ఇంటికాడ రాసుకోవచ్చు. మీరు ముందే ఇట్లా చూసుకున్నారు, మా మదర్ వాళ్ళగానే చూసుకున్నారు, సేమ్ ఇంకా మంచిగా చూసుకున్నారు. అంతే అయిపోయింది చూడండి. సింపుల్ గా అసలు ప్రాసెస్ ఏం జరిగింది ఏం చెప్పరు, మంచిగా చూసుకున్నారు, బాగా చూసుకున్నారు, ఏమన్నారు బాగా చూసుకుంటారు, ఇంతే కదా. అలా చూసుకుంటారు కాబట్టి కదా చెప్తున్నాను. అంటే ఇంకా క్లారిటీ ఇస్తే బాగుంటదేమో అప్పుడు అసలు ఎలా చూసుకున్నారు మీరంతా? అంటే ఒక రోజులో ఇప్పుడు ఒక గంటలో అయిపోయే పని కాదు కదా, ముందు నుంచే ప్రిపరేషన్స్ లో ఉండాలి, వీళ్ళందరూ దగ్గర ఉండాలి అన్ని. అంటే మొత్తం ఇక్కడే ఉండిపోయాను నేను, ఇంటికి పోలేదు. ఎందుకని చెప్పు, అడేం ప్రాబ్లం. మా మదర్ ఒకతే ఉంటది అనమాట, తను జాబ్ చేసుకుంటది, అక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడే అత్తమ్మ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇక్కడే ఉన్నారు. శివ గారు చాలా బాగా చూసుకున్నాడు. అదిగో అంటే శివ ఎట్లా చూసుకున్నాడు అనేది క్లారిటీ కాదు. నేను అడిగిన క్వశ్చన్ నేనే ఆన్సర్ చెప్పాలా? శివ గారు ఎలా చూసుకున్నారు? మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి బెడ్ మీద పడుకోబెట్టేసి ఆయనే పేషెంట్ లాగా ఫీల్ అయిపోయి బెడ్ మీద ఉండి ఆ రోజు ఇవన్నీ చేస్తున్నారు. మీకు గుర్తు కూడా లేదా? లేదు అది అంత పెద్ద ఐడియా లేదు ఆమెకి. ఆమె పెయిన్స్ తోటి ఉంది కదా అప్పుడు. వీడియో గిట్ట చూడలేమనుకుంటా రిపీటెడ్ గా. శివ శైలు చైర్ పైన కూర్చున్నావు, శివ బెడ్ పైన ఆల్రెడీ నాకు అప్పటికి. అయితే శైలు అక్కడ నార్మల్ గా తీసుకెళ్లాలి లేబర్ రూమ్ కంటే అక్కడ కూర్చుంది. శివ పోయి శైలు బెడ్ మీద కూర్చొని పండ్లు తినుకుంటూ కూర్చున్నాడు. నేను వీడియో క్యాప్చర్ చేసినా కానీ అది శైలు గుర్తుకు లేదు. రుద్దు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు? లైఫ్ ఏమైనా కొంచెం చేంజ్ అవుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? చేంజ్ అయింది చాలా. ఎట్లా అంటే డేస్ మొత్తం ఇక కొంచెం ఆయనతోటే గడిచిపోతున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నా. మీకంటే ఎక్కువ వీళ్ళిద్దరే చూసుకుంటున్నట్టున్నారు. తీసుకుంటారు. అదిగో
నాకు తెలియదు ఇక. చాలా బాగా చూసుకుంటున్నారు. కాదు గౌతమ్ అక్క, పల్లవక్క కొంచెం ప్రిపేర్ చేయొచ్చుగా, అంటే చాలా బాగా చూసుకుంటున్నారు. సింపుల్ ఆన్సర్, చాలా బాగా ఎక్కువ మాట్లాడేది రా తను. ఇంట్లో బి ఇట్లానే ఉంటది. నెక్స్ట్ డైలాగ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేర్చుకొని వస్తుంది. ఇంకా ఇది నేను సెకండ్ ఇంటర్వ్యూ అని కూర్చోబెట్టి చేయడం లాస్ట్. సపరేట్ గా శివతోటి శైలిని కూర్చోబెట్టినప్పుడు ఇటు ఇట్లానే ఉంటుండొచ్చు. కామన్ ఆన్సర్ అది నువ్వే ఇచ్చేసేయాలి. ఇంకా అట్లే ప్రతిసారి నేనే క్వశ్చన్ అడిగి నేనే ఆన్సర్ చెప్పేసుకుంటా. అసలు ఎంత సైలెంట్ గా ఉన్నాడు, భయం లేదు. ఐ మీన్ జనాలను చూసి భయపడడం, ఏడవడం. మా డాడీ యాస్టిస్ ఎట్లా స్మైల్ ఫేస్ ఇచ్చేస్తాడు. తిని వచ్చినప్పుడు రాగానే డాడీ అని ఫిక్స్ అయిపోయినారు. వెంటనే రాకముందు నుంచే డాడీ పుడతారు, డాడీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, డాడీ 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 అని డాడీ వచ్చింది. ఓకే, ఆయన ఉండంగా చూసింది పల్లవక్క పిల్లల్ని. శామ్ గిట్ ఉంది కదా, శామ్ ఉంది, తర్వాత గిట్ ఉండే, కానీ వీడు ఒక్కడే చిన్న ఉండే కొంచెం. వీడొక్కడే మిగిలిపోయినాడు కాబట్టి ఇప్పుడు డాడీ అని పిలిచేసుకున్నారు. డాడీ వచ్చేసిండు అంతేనా? సో బిజినెస్ ఎలా నడుస్తుంది అక్క మొత్తానికి? అంటే లేడీస్ కలిసి ఒక బిజినెస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ఇంత సక్సెస్ఫుల్ గా చేయడం అనేది ఇంకా గొప్ప విషయం కదా. స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారు ఇంత బాగా వెళ్తుంది అసలు అని? అంటే నా మీద నాకు నమ్మకం ఉండేరా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఎట్లా ఉంది అంటే మొత్తం మేము 6 మంది గర్ల్స్ మే చేస్తున్నాం. మాకు ఒక జెంట్స్ ఇంపార్టెంట్ అంటే కావాలి, ఎందుకంటే ఆ లోడ్ కింద వేసినప్పుడు తీసుకోనికి. అయినా బే వద్దు, మనమే చేసుకుందామని 3rd ఫ్లోర్ కి మేమే తీసుకోతాం. అది ఎంత కష్టమైనా కూడా మేమే. జెంట్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు. అంటే వాళ్ళు ఏదో వద్దని కదా, మేము ఇట్లానే చేద్దాము, ఆడపిల్లలు ఏది చేయదంటారు కదా. మమ్మల్ని అంటారు ఒక మోపిల్లాని పెట్టుకోవచ్చు కదా అంటే, ఎందుకు మేము చేయమా అని మేమే చేస్తాం అట్లా. ఇప్పుడు ఇల్లు మొత్తం పిల్లలతో నిండిపోయింది కదా. అసలు ఆ గోలలో ఏం కొట్టుకుంటలేదు తెలుసా. అసలు బ్లాగ్స్ చేద్దామంటే వాళ్ళలో లేన పడుతుంది, ఏమని చేద్దామన్నా వాళ్ళే. మొన్న వీళ్ళకి వాకర్స్ అవి తీసుకురావడానికి వెళ్ళినా, బ్లాగ్ స్టార్ట్ చేసిన ఇలా లొల్లికి ఇంట్రెస్ట్ కాస్త దొబ్బి సైలెంట్ మర్చిపోయి వీళ్ళతో టొరడమే అయిపోతుంది. సో బ్లాగ్స్ అట్లా ఒకటి బిజినెస్ పరంగా కొంచెం దూరం పెట్టాల్సి వస్తుంది. లేదు అది పక్క పెట్టి కొంచెం ట్రై చేద్దామంటే వీళ్ళ లొల్లి, అంటే పిల్లలు ఎక్కువైపోయారు కదా ఇంట్లో, ఆ లొల్లికి వాళ్ళకి ఫుడ్ తినిపించడం, వాళ్ళ మెయింటెనెన్స్ అది ఇది ఆయనతో క్లోజ్ అయిపోయింది. కానీ కొంతమందికి ఏంటంటే అర్థం కాక ఏదో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్టున్నాయి, అందుకనే వీడియోస్ చేస్తలేరు అని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా కాదు పల్లవక్క, వెంకట గారు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నారు ఈ మధ్య. ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ కూడా చేస్తున్నారు. మీకు చెప్పారా, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఫ్యామిలీకు అడిగే చేసిండు స్టార్ట్. ఇంకా తెలుగు ప్రాపర్గా వచ్చినట్లేదు కదా. ఇది ప్యూర్ హాఫ్ తెలంగాణ లాంగ్వేజ్. ప్యూర్ హాఫ్ తెలంగాణ లాంగ్వేజ్, హాఫ్ అటు ఎటో పోతున్నట్టుంది. ఇంకా కూడా ఇట్లా నేర్చుకోవాలి కొంత. ఇట్లా నేర్చుకోవాలి. మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు మరి వెంకట గారు? ఇంకా అడగలేదు? అడిగిండు. నేను ఈ రోజు అన్నాడు తెలిసి, ఇప్పుడు ఎడిగొత్తారంటే ఇట్లా వెళ్తున్నాడు. అమ్మా ఇవ్వలేదు కానీ వైశాఖ దగ్గర కనగా ఉరుకుతున్నారు కదా ఇద్దరు అంటున్నా. మీ ఛానల్లో వద్దనుకున్నారా మీరు? అంటే ఇప్పుడే వద్దు, తర్వాత తీసుకుందాం అనుకో మెల్లగా అనుకున్నావు. ఇప్పుడు మొన్న ఉగాది పండుగ వచ్చింది, అదే రోజు రంజాన్ పండుగ కూడా చేసుకున్నారు. 2 పండుగలు ఒకటే రోజు వచ్చినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? అవి వెజ్, ఇది నాన్ వెజ్. అంతేనా? సింపుల్ గా అది వెజ్, ఇది నాన్ వెజ్. ఇది నాన్ వెజ్, 2 వండుకొని 2 తినాలి. ఫస్ట్ డే ఉగాది రోజు వెజ్ కదా, మొత్తం ప్యూర్ పూజలు అన్నీ నీట్గా చేసుకోం. నెక్స్ట్ డే రంజాన్ కీచ్ కాట్. మీరు కూడా తింటున్నారు అట్లే ఫుల్గా పెట్టిస్తున్నారా? ఫుల్ అంటే మొత్తం ఫ్యామిలీతోనే ఉంటాం కదా మేము. గౌతమ్ అక్క, అంటే మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీ గురించి ఇంకా తెలియదు కాబట్టి, సో నేను మీ గురించి ఎస్పెషల్లీ మాట్లాడదాం అనుకుంటున్నా. ఒక సింగిల్ మదర్గా, సింగిల్ ఉమెన్గా ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తున్నారంటే అంత ఈజీ కాదు. కనిపించినంత ఈజీగా అయితే ఖచ్చితంగా కాదు కదా, కెమెరాస్కి కనిపించినట్టయితే ఖచ్చితంగా కాదు. సో ఎలా జరుగుతుంది అసలు? ఎట్లా అంటే నిజంగా చెప్తున్నది, ఒకప్పుడు నీకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అది అంత జోక్ కాదు, అంత ఈజీ కూడా కాదు సింగిల్గా అన్ని హ్యాండిల్ చేయాలంటే. బట్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కదా నాకు, అండ్ అంతే గట్స్ గిట్ ఉన్నాయి నాకు. ఎవరైతే నన్ను ఇన్సల్ట్ చేసిరో, ఎవరైతే నన్ను తక్కువ చూపు చూసిరో, ఎవరైతే నన్ను నీతోటి ఏది కాదు పో అన్నారో, సో వాళ్ళకి నేను అంతా చూపించాలనుకున్నా. సో మేబీ చూపిస్తున్నా అనుకుంటున్నా, ఇంకా చూపించాల్సింది చాలా ఉందని కూడా చెప్తున్నా. లిటరల్లీ మాస్ వార్నింగ్ లాగా అనిపించింది. అదే అది అర్థమయ్యేటోళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం ఈజీ అయింది కానీ స్టార్టింగ్లో బాగా కష్టంగా ఉండేది చాలా. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, లిటరల్లీ అదే ఇంట్లో నేను 500 కోసం గిట్ట నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి. అదే ఇంట్లో నేను నైట్ కూర్చొని, లాక్డౌన్కి ముందు నైట్ కూర్చొని ఏం వర్క్ రాదు, బయటకు వెళ్ళడం ఇష్టం లేదు, పాప ఉంది, బయటకు వెళ్తే ఎవరు ఎట్లా హ్యాండిల్ చేస్తారో మనని అని చెప్పేసి
ఆ ఇంట్లోనే కూర్చొని చీర కొంగులు అంటారు కదా, చీర ముళ్ళు స్టార్టింగ్ మా అక్క టైలర్ షాప్ ఉండే కదా, తను అన్నది నీకు బయటికి పోవడం ఇష్టం లేదంటున్నావు కదా, మరి ఇవి చేస్తావా అంటే నాకు రాదు. నేను అదే యూట్యూబ్లో చూసి ఆ చీర కొంగులు ఎట్లా చూసి 300 రూపీస్ ఒక్క శారీకి వేస్తే 2 days వేస్తుండే నైట్. అది కూడా మా శామ్ పాప మేల్కుంటే వాళ్ళ చీర మీద ఏమైనా ఆయిల్ పౌడర్ వేస్తుంది ఏదైనా, చిన్నపిల్లలు కదా, సో ఆమె నైట్ 10 o'clock పడుకోబెట్టి నైట్ 2 o'clock దాకా 2 days వేస్తే 300 రూపీస్ వస్తుండే అదే ఇంట్లో. ఇప్పుడు అదే ఇంట్లో నేను ఇంత బిజినెస్ చూస్తున్నా, 500 ఒక్క లోట్ కోసం చూసిన దాన్ని ఇంత చూస్తున్నా ఇప్పుడు. సో అది ఇప్పుడు ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసినా సరే మీరు వెళ్ళి అమ్మ నాకు ఇప్పుడు ఒక 1000 రూపాయలు కావాలను, అమ్మ నాకు ఇట్లా ఇది డబ్బులు కావాలి, పాప కోసం ఇది కొనాలనుకుంటున్నా, అప్పుడు అంత ఈజీగా వాళ్ళు ఇవ్వాలనే సిచ్యువేషన్ లో ఉన్నా మీరు అడిగే సిచ్యువేషన్ లో వెంటనే ఉండరు. అడిగేదాన్ని కాదు, ఎలా ఫేస్ చేసేవాళ్ళు అలాంటి సిచ్యువేషన్? అడ్జస్ట్ చేసుకుంటా. అప్పటి నుంచి నా అంత స్టేజ్ లో ఉన్నా నాకు వచ్చిన 500,000 రూపీస్ లోనే అడ్జస్ట్ చేసుకునేదాన్ని. నెలకి తిప్పి కొడితే నాకు మొత్తం అంతా ఆల్ ఓవర్ మొత్తం మగ్గం వర్క్స్ కానీ చీర కొంగులు అన్ని వేసుకున్న 5,000 కన్నా ఎక్కువ రాకపోతుండే. ఇల్లు ఉన్నది మాకు అక్కడ అది కాబట్టి ఓకే, అది రెంట్ హౌస్ అయితే ఎట్లా ఉంటుండే నా పరిస్థితిలో, అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గర ఉన్నా కాబట్టి జస్ట్ మెయింటెనెన్స్ కి ఆ 5,000 తోటే నేను అట్లా గడుపుకుంటూ వచ్చేసిన. బట్ ఇప్పుడు ఇప్పుడు అసలు అమ్మో ఒక బిజినెస్ ని ఇలా పరిగెట్టేస్తున్నారంటే మీరే చెప్పాలి. అసలు వెంటనే ఆ డ్రెస్ ఓ హాయ్ నీతో మాట్లాడలేదనా, కోపం వచ్చిందా రుద్దు నీకు? చూడు హాయ్ హాయ్ చెప్తున్నానా, ఏం చేస్తాడా, దొల్లాడ్డం దోగాడ్డం మాట్లాడి జే జే విట్టల పాండురంగా విట్టల పండరినాథ విట్టల క్లాప్స్ కొడుతున్నాడా? ఇట్లా కొడతాడు. ఇంకా ఇది ఉందిగా చెయ్యి ఈయనకి ఇప్పటి నుంచే మన ఏమంటారు ట్రెడిషనల్ అంతా నేర్పించేస్తున్నాం అనమాట. సనాతన ధర్మాలు అన్ని పాటించాలి మనోడు. మొత్తం ఇంట్లో ఆయనకి హనుమాన్ చాలీసా మన శ్లోకాలు అన్ని పెట్టి వదిలేస్తాం ఇప్పటి నుంచి, ఎందుకంటే పిల్లలకి ఈ ఏజ్ నుంచి నేర్పిస్తేనే కరెక్ట్. అది మాత్రం నిజమే. ఎంత క్యూట్ ఉన్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు నన్ను పట్టించుకోండి అన్నట్టు ఒక నిమిషం అరిచి కామ్ అయిపోయాడు. ఓకే, సో అంటే మీరు వచ్చారు అమ్మ కాబట్టి రిసీవ్ చేసుకుంటుంది కూతురుని వదిలేలేక, కానీ అన్న తమ్ముళ్ళు అంత ఈజీగా ఏ ఇంట్లో చూస్తాం అక్క? నిజం చెప్పండి, ఏ ఇంట్లో దగ్గరికి పిలిచి ఏం కాదక్క మేము ఉన్నాం నేను చూసుకుంటాం అని చెప్పే తమ్ముళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది అన్నలు ఉంటారు? అలా చాలా తక్కువ ఉంటారు అనుకుంటున్నా. అంటే రేపు ఎట్లయిందంటే ఒక ఆడపిల్ల గొడవ వేసి వచ్చింది అంటే అదొక మాకు భారము, అదొక మాకు ఇన్సల్ట్నెస్, అంటే మా పరువు పోతుంది అనేసి అనుకుంటారు. కానీ మా డాడీ ఫస్ట్ చెప్పాలంటే డాడీ తర్వాత అమ్మ తర్వాత వెంకట తర్వాత శివ. సో నన్ను ఏ ఒక్క రోజు డే 1 గిట ఇప్పటిదాకా ఒకటి ఆ లోటు అని మీద, అంటే నువ్వు ఇట్లా అయిపోయేసి వచ్చినావు అన్న ఒక చిన్న చూపుతో నన్ను ఇంతవరకే చూడలే. నాకు ఇప్పటికిట నన్ను ఆ ఇంటి పెద్ద కొడుకులానే చూస్తారు. మా డాడీ ఉన్నప్పుడు అట్లనే చూసిండు, మమ్మీ అట్లనే చూస్తుంది, ఇప్పుడు వెంకట గిట అదే అంటాడు, నువ్వు ఎంతైనా ఆడపిల్ల కానీ ఇంటి పెద్ద కొడుకు అక్క అంటాడు. సో అట్లనే మెయింటైన్ చేసుకుంటా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు గిట ఎవరైనా సరే గొడవలు కామన్, ఒకవేళ మరీ ఎక్కువైతున్నాయంటే అమ్మగారి ఇంటికి వెళ్ళడం కానీ ఎట్టుగుడక పోయినామని చెప్పి వాళ్ళకి భారంగా ఉండకుండా మనదేందో మనం సంపాదించుకుంటా మనం సెల్ఫ్గా బతికితే ఏ అమ్మగారు మన ఇంట్లోకించి పోవనేసి అన్నారు. అరే ఆమెదేదో ఆమె వేసుకుంటుంది, ఆమె చేసుకుంటుంది, ఆమె చేసుకుంటుంది, మనకి చూస్తూ అట్లా కొంచెం ఉంటుంది. మరీ కొంతమంది ఎట్లా అంటే పోయి మొత్తానికి అట్లా ఉండకుండా ఎవరైనా చెప్తున్నది, ఏ ఆడపిల్లైనా సింగిల్ పేరెంట్ అయినాము అన్న బాధపడే కన్నా అరే మనం ఏం కోల్పోయినాం, మనకి ఏదొచ్చు, మనకు ఏదో ఒకటి ఉంటే టాలెంట్, సో దాన్ని బయట పెట్టాలి, ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి. మనం అంటే ఏందో, ఎవరైతే మనని వదులుకుర్రో వాళ్ళకి మనం అంటే ఏందో చూపించాలి. డాడీ ఫస్ట్ రోజు అన్న మాట గుర్తుంది అక్క, మీరు వచ్చేస్తా అన్నప్పుడు ఏమన్నారు? ఏం బాధపడకు వచ్చేసి మేము మాట్లాడతాం అన్నాడు. అంటే ఎట్లా అంటే లైక్ నేనేమనుకున్నా అంటే ఒకవేళ వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి, నా పాపది ఏంటి అని అనుకున్నా. కానీ కాకి పిల్ల కాకికే ముద్దంటారు కదా, ఎవరెన్ని ఏం మాట్లాడినా కూడా మా డాడీ ఒకటే అన్నాడు, నువ్వేందో మాకు తెలుసు, ఫస్ట్ వచ్చేసి మాట్లాడదాం, ఏదైనా ఉంటే మాట్లాడదాం కూర్చొని అంతే. మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నట్టు మన రోడ్లలో వాళ్ళు ఒప్పుకోరు, మన ఇంట్లో ఎంత బాగున్నారు ఎప్పటికీ ఒప్పుకోరు. అది వాళ్ళకి అగెనెస్ట్ గానే ఉంటాం మనం ఎప్పటికీ. మంచి జరిగితే మంచి అంటారు, చెడు జరిగితే చెడు అంటారు. సో సొసైటీ తోటి అస్సలకే పట్టించుకోవద్దు. ఒకప్పుడు అదే ఏరియాలో అబ్బా ఈమె నా గొడవ వేసి వచ్చింది అని
అంటే ఎవరో నేను తెలియనట్టు పక్కకించి వెళ్ళిపోయిన వాళ్ళు గిట్ట ఉన్నారు. బట్ ఇప్పుడు అదే ఏరియాలో ఆమె మాకు తెలుసు మా ఇంటి దగ్గరనే ఉంటదని చెప్పుకొని తిరిగేటోళ్ళు గిట్ట ఉన్నారు. గౌతమి మా రోడ్లోనే ఉంటది, మేమే మా చుట్టాల వాళ్ళ చుట్టాలమ్మాయి అని కూడా చెప్పుకొని చెప్తారు తెలుసా. చుట్టాల వాళ్ళు చుట్టాలమ్మాయ. నాకు అసలు వాళ్ళు ఎవరో గిట్ట చిన్నప్పుడు స్నేహాలు గుర్తుకు లేని వాళ్ళు గిట్ట నేను గుర్తుపట్టలేవా అని అడుగుతారు ఇప్పటికి. ఓకే నైస్, అది కదా గెలుపంటే, ఆ మాత్రం ఉండాలి. కానీ ఇది గిట్ట కాదురా, ఇంకా చాలా ఉంది సాధించాల్సింది, చూపించాల్సింది. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటో, మాస్టర్ మైండ్ ప్లాన్ ఉన్నట్టుంది. చాలా పెద్ద ఉంది. సీక్రెటా? కాదు పల్లవక్క, గౌతమక్క వచ్చేటప్పటికి మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, ఏ వదిన మరదళ్ళైనా వెంటనే అందరికి వచ్చే క్వశ్చనే, నాకు తెలిసిన విషయం అయినప్పటికీ జనాలకు తెలియాలి కాబట్టి, వదిన మరదళ్ళు అనగానే అబ్బా వచ్చిందిరా నాయన ఇంటికి మళ్ళీ ఇప్పుడు ఎవరు పడతారు ఈమెతోటి అనే అనుకోవాలి బేసిక్గా. మీరు అప్పుడు ఎలా తీసుకున్నారు? నేనైతే అస్సలు అనుకోలే. ఒక అక్కలాగానే అప్పటి నుంచి స్టార్టింగ్ లోంచి నాకు చెల్లెలాగానే చూసింది, అక్కలాగానే చూసిన అక్క, కానీ ఇట్లా వదిలే మరదల్లాగా అయితే అస్సలు చూసుకోలేము మేము. ఓకే, ఫస్ట్ రోజు నుంచి ఇంతే ఉండేనా మీరు? స్టార్టింగ్ అక్క అక్కడ ఉన్నప్పటి నుంచి మాకు అక్కడ బయటికి తీసుకోపోవడం, మాకు బయట తిప్పడం. అంటే ఇక్కడ హాలిడేస్కి వచ్చినాం అనుకో కదా, మేమిద్దరం చిల్ అవుతాం ఇక అప్పటి నుంచి. అంటే మా కోసం వెయిట్ చేస్తున్నాయి, పెద్దక్క కోసం నా కోసం పల్లవి వెయిట్ చేస్తున్నాయి. ఎప్పుడు అక్క వాళ్ళు వస్తారా, నన్ను బయట తీసుకుపోతారా, మేము తిరుగుతామా, ఒక ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుందా ఫ్యామిలీ. అంటే కలిసినాం అనుకో ఫెస్టివల్, ఇక అందరికి పండుగలు వస్తేనే పండుగ, కానీ మన ఇంట్లో ఒకసారి కలిసినాం అనుకో పండుగ. అందుకే అప్పటి నుంచి బాగా ఇద్దరు ఇష్టంగా తిరిగేవాళ్ళు. ఏంటి బాగా నచ్చే క్వాలిటీ మీకు గౌతమ్ అక్కలో? అప్పుడు చెప్పిన అది వేరే. అప్పుడు నాకు ఒక్కదానికే చెప్పారు, ఇప్పుడు కూడా నాకు ఒక్కదానికే చెప్తే సరిపోదు కదా. కోపం పడుతుంది, ఒక అర్ధ గంట పడుతుంది, తర్వాత కూల్ అయిపోతుంది, వచ్చి మాట్లాడుతుంది, ఆమె వస్తుంది. ఇప్పుడైతే ఒకప్పుడన్నా నాతో మాట్లాడడానికి చిల్లు ఉంటుండే, ఇప్పుడు నాకున్న ఈ ఫ్రస్ట్రేషన్ లో నాతో మాట్లాడడానికి అందరు భయపడుతున్నారు. అయ్యో అంటే ఇటు అటు ఆ టెన్షన్, బిజినెస్ అంతే. అందుకని పరిగెట్టిస్తుంది అందరినీ కలిపి. పర్లేదు గౌతమ్ అక్క చూడదు. అక్క మీరు చూడకండి, మీరు మరీ అంటే అమ్మ వాళ్ళ భయపెట్టేస్తే పాపం కదా. చిన్న పిల్లలు కదా మేము, ఏం భయపట్టి కదా. అక్క చూడడానికి నిజంగా చిన్న పిల్లల్లా ఉన్నారని మీరు చిన్న ఇప్పుడే కాంప్లిమెంట్ ఏమొచ్చింది తెలుసా మన స్టాఫ్, అక్క ఇప్పుడే కొత్త పిల్లనట్టున్నది అక్క అని అనేసి అన్నారు. 13 సంవత్సరాల 14 సంవత్సరాల 12 ఇయర్స్ అయితే కొత్తగా పెళ్ళైనట్టున్నారంట. అసలు శైలు గారు ఇప్పుడు కూడా చూడండి, నాకు ఇప్పుడు కూడా వీళ్ళిద్దరే ఒక జట్టు, మీరు ఎప్పుడు సపరేట్ అనే అనిపిస్తూ ఉంటది. అదిగో ఎందుకని నన్ను అడుగుతున్నారు. మాట్లాడిపిస్తా. చలో శైలు స్టార్ట్. 1 2 3 ఇప్పటిదాకా అంతా విన్నారు కదా. మరి ఈ అక్కకి ఇద్దరు మీరు చాలా లేట్గా పరిచయం అయ్యారు కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మిమ్మల్ని దూరం పెడుతున్నారని గానో, లేకపోతే మా గౌతమ్ అక్క గురించి ఎందుకు ఇప్పుడు అని ఈమెతో మాట్లాడితే ఏమైద్దో మనకెందుకులే సైలెంట్గా వెళ్ళిపోదాం, ఇలాంటి సిచ్యువేషన్స్ లేవు కాదు అని కాకుండా కొంచెం ఎలాబరేట్ చెప్పండి. అట్లా ఏం లేదు, అంటే ఒక్కొక్కసారి ఇట్లా టెన్షన్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు కొంచెం భయం వేస్తుంది ఏమైనా అడగాలంటే, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా. అసలు ఇప్పుడు తెలుసా, ఒకప్పుడు నాది పల్లవి బాండింగ్ ఫుల్ ఉంటుండే, ఇప్పుడు నేను ఈ వర్క్ టెన్షన్ లో నేను పైనకించి అసలు దిగడమే లేదు, ఇంకా నాకు పైన అదే అయిపోతుంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు బాండింగ్ సూపర్ అనమాట, నిజంగా చెప్తున్నా, ఇద్దరు బాండింగ్ ఇప్పుడు సూపర్. అంటే ఏ తోటి కూడా, ఒకప్పుడు మనది ఎట్లా ఉందంటే వదిన మరదలు అంటే ఇట్లా ఉండాలని నేర్చుకున్న సమాజం, ఇవాళ తోటి కోడలు అంటే ఇట్లుండాలని నేర్చుకోవచ్చు అనమాట. వీళ్ళిద్దరిని చూస్తే అంత బాండింగ్ వీళ్ళిద్దరిది. నేను కొంచెం నేనే దూరం అవుతున్నా, అంటే ఈ వర్క్ ప్రెజర్లో నేను కిందకి వెళ్ళట్లేదు, కింద ఉండట్లేదు. సో వీళ్ళిద్దరు బాండింగ్ అయితే నేనే చెప్తున్నా, జడ్జిమెంట్ వీళ్ళిద్దరు సూపర్ అని చెప్తా, తోటి కూడా ఇద్దరు. ఓకే, మీ తోటి కూడా కొన్ని ప్రశ్నలు వేసి పరీక్షిస్తాను నేను. ఓకే, పల్లవి యొక్క బర్త్డే ఎప్పుడు శైలు గారు చెప్తారా మీరు? February 13th. రాంగ్ ఆన్సర్ అంట. 12 కన్ఫ్యూజ్. అయిపోయింది. మీరేమో ఓకే, 5 questions, 3 questions పాస్ అయితే ఓకే. సెకండ్ క్వశ్చన్, ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ చెప్తాను. ఏంటిది నాకు తెలియదు. నాకు అంటే బయట ఫుడ్, అవుట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దారుణాలు సార్ ఇది. అది ఒక్కటి కాదు, బయట చాలా ఇష్టం. ఇంట్లో ఫుడ్ ఏ చూసినా బయట ఫుడ్ అంటే అన్ని ఫేవరెట్. కాదు, బయట ఫుడ్ తినే వాళ్ళకి కొంచెం లావు ఉండాలి కదా, మీరేంటి మరి కడుపుకి పోదు బయటికి. ఓకే, మీరు చెప్పండి, శైలు గారి బర్త్డే ఎప్పుడు? December 5th. కరెక్టా? ఫేవరెట్ ఫుడ్ నూడిల్స్. ఫేవరెట్ కలర్?
కలర్ అయితే బ్లూ కలర్ అనుకుంటా గ్రీన్ కదా, గ్రీన్ గ్రీనా లేదు మళ్ళా పర్పుల్. పర్పుల్. పర్పుల్ కలర్ అంట. పోయిన థర్డ్ క్వశ్చన్. ఫేవరెట్ కలర్ ఏంటి? గ్రీన్. గ్రీనా? మీ ఇద్దరు కలిసి ఇప్పుడు గౌతమ్ అక్క గురించి అడిగితే చెప్పండి నన్ను. చెప్పు అడుగు వయసు చూద్దాం వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో. ఈజీ ఈజీ అడుగు పైష్. ఓకే, ఎప్పుడు గౌతమ్ అక్క బర్త్డే ఎప్పుడు? ఆగస్ట్ 30. 20. ఓయ్, అమ్మ, 29 నేను అంటలే, నేను ఇంకా అనలేదు. శైలుది అయిపోయిందా? అదిగో నేను అనలే, శైలు చెప్పేసింది ఆల్రెడీ. నేను అనలే, అయ్యో ప్రామిస్ నేను అనలే. 29th అన్నారు మీరు. 29th 29th అక్క బర్త్డే అప్పుడే. 29th అక్క 30. ఎందుకంటే అక్క శామ్ బర్త్డేనే చేసుకుంటది, అక్క బర్త్డే నా చేసుకో. బర్త్డే చేసుకుని శాందే చేస్తా. కాదు, ఎందుకు అయితే అక్క నేనే birthday correct. ఎందుకు చేసుకో? అంటే ఆమె రానంత వరకు నాకు బర్త్డే అంటే అవును బర్త్డే కదా చేసుకోవాలని. ఎప్పుడైతే ఆమెకు జన్మనిచ్చినో అప్పటి నుంచి ఆమెదే నా బర్త్డే అనుకుంటా. అంటే ఆమె బర్త్డే చేసి రాలిగా అట్లా ఆమెకి ఏం కావాలో అది ఇచ్చేసి ఆ రోజు సెలబ్రేషన్ చేస్తే కథ నా బర్త్డే అంత ఇంట్రెస్ట్ ఉంది. ఆమెకి ఏం తక్కువ కాకుండా చూడాలి. ఎందుకు, దేనికి కరెక్ట్? కరెక్ట్ 29. చెప్పలే మీరు పలికేదే తిరుగులేని వేదం, అంతే కదా. ఓకే, అక్క ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ ఉంటుంది, దోశ ఉంటుంది, పన్నీర్ దోశ ఉంటుంది, మిల్ మేకర్ బిర్యానీ ఉంటుంది, మెత్త రైస్ ఉంటుంది. మొత్తం అన్ని ఇంట్లో ఏం చాలా లిస్ట్ ఉంటాయి అక్కయ్య. అన్ని చెప్పేయండి. ఫేవరెట్ కలర్ ఏంటి? ఇగో ఇది ఉంటుంది, ఇదే ఉంటుంది. ఎక్కువైతే అల్మారీ నిండా ఇదే ఉంటాయి కలర్స్. కలర్ కూడా వేసుకుంటుంది బాగా. వైన్ పర్పుల్. గౌతమ్ అక్కకి మొత్తం ఇంట్లో ఎవరు ఫేవరెట్ పర్సన్? ఒక్కరే, శామ్. అంతేనా? తర్వాత పాప, డాడీ, కానీ ఇప్పుడు పల్లవి. ఇప్పుడు పల్లవి. ఇప్పుడు థర్డ్ జరిగిన అంటే అక్క వాళ్ళకి ఎవరు ఇచ్చావు కదా. ఇది చిన్న ఇది బాండింగ్ ఎట్లా అంటే బాధగా ఇప్పుడు వైషు పిలుస్తే ఎందుకు వచ్చినా వేరే వాళ్ళు పిలిస్తే ఎందుకు పోలే. వైషు బాండింగ్ నా బాండింగ్ ఏంటంటే డే 1 వైషు తోటి ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. అప్పటిదాకా మన ఛానల్ ఒక రేంజ్ ఉంది, బట్ వైషు నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాక ఇంకా ఒక రేంజ్లో పోయింది. సో మనకి ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళే మన ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలే, వైషు దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే ఆన్సర్ ఇప్పుడు ఇద్దరిట్లా ఎప్పటి నుంచో ఉంది కదా. ఇది ఈమె ఫేవరెట్. వెంకట్ శివకి చెప్పలే కదా తమ్ముళ్ళు, కానీ నేను వాళ్ళకి చెప్పా. కాదు, ఇప్పుడు నేను ఏడవకూడదు, నేను ఏడిపించే పొజిషన్ నాది. మీరు నన్ను ఏడిపించడానికి ట్రై చేయకండి. వెంకట్ శివ ఫేవరెటా పల్లవి ఫేవరెటా అంటే ఇటు నేను మరదలే ఫేవరెట్ అంట. వెంకట్ గారు, శివ గారు, మీరు ఈ ఇంటర్వ్యూ చూసినట్లయితే మీ అక్క కాదని ఏమైనా సర్టిఫికేట్ రాసి ఇచ్చేసేయండి. ఓకేనా? చెయ్యి అక్కని. ఓకే, శివ గారా వెంకట్ గారా ఇప్పుడు చెప్పండి. అన్న తమ్ముళ్ళేనా? 2 కళ్ళు నావే కాబట్టి ఇద్దరు ఇష్టం. ఒక ఆన్సర్ రాదు, ఎప్పుడు రాదు కదా. అది రాదు. ఓకే, అమ్మ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నారు ఇంట్లో? ఫుల్ హ్యాపీగా ఉంది ప్రస్తుతం చెప్పాలంటే. ఎందుకు? ఈడి దిక్కులు ఒకటి హ్యాపీ, ఓకే, దారి వచ్చిందని. ఇంకొకటి ఏదైతే మేము అనుకున్నవి మాట్లాడక శైలు గారు మాట్లాడుతున్నారు, విన్నాం అనుకుని ఏడుస్తున్నాడు. ఈ మధ్య రుద్దుకు కూడా ఫ్యాన్స్ ఎక్కువైనట్టున్నారు కదా. ఫుల్ అసలు ఇంటికి వచ్చిన వాళ్ళు మామూలుగా అప్పుడు స్టార్టింగ్ లోనేమో బట్టల కన్నా వచ్చినప్పుడు సెల్ఫీ అని అడుగుతున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అమ్మాయిలు చాలా బిజీగా ఇచ్చినట్లేదు. రుత్విక్ తోటి అన్న అనేసి ఒక సెల్ఫీ, ఇంత చిన్న ఏజ్ లో ఎవరైనా సెల్ఫీ తీస్తారా రుత్విక్? డాడీ తోటి ఒక ఫోటో అక్క అనేసి అంటారు. డాడీ ఇంటికి వచ్చిన పిలవడం కూడా డాడీ అనే పిలుస్తున్నారు. సో డాడీ గురించి నాకు బాగా తెలుసు. నేను ఎంతసేపు మాట్లాడానో, ఎన్ని మాట్లాడుకున్నామో మనకు తెలిసినప్పటికీ ఐ వాంట్ టు నో ఇప్పుడు మా వాళ్ళకి కూడా తెలియజేయడానికి. మీరు ఎంత సంపాదించినా, ఎంత బిజినెస్ ఉమెన్ అయినా, మీ ఇంట్లో మొత్తం అసలు ఎలాంటి లోటుపాట్లు లేకపోయినా ఆయన లేని లోటు ఉంటుందా లేదా? చాలా ఉంటుంది. నేను ఇప్పటికీ అనుకుంటా, మరి ఈ స్టేజ్లో డాడీ ఉండుంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతుండే కదా. అంటే అప్పుడు ఏం లేనప్పుడు ఇట డాడీకి నేను మగ్గం వర్క్ చేస్తుండే, ఇట ధీమా ధైర్యం, ఏదో ఒకటి నా బిడ్డ చేస్తుంది బతికేస్తారులే అనేసి ఒక ధైర్యం. అదే ఇప్పుడు అన్ని స్టేజ్లు చూస్తే నేనైతే చెప్తున్నా లిటరల్లీ డాడీకి మంచిగా హుందా కార్ ఇప్పించేసి ఎక్కడ తిరుగుతావు మమ్మీని తీసుకొని తిరుగు. అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్నాడు డాడీ, నేర్చుకొని మమ్మల్ని అట్లా చిన్న చిన్న అట్లా తిప్పుకొని వస్తుండే. సో ఇప్పుడు డాడీ ఉంటే మీరు పని చేసుకొని మమ్మల్ని వదిలేసి పిల్లల్ని వేసుకొని మంచిగా డాడీ కార్లో తిరుగుకుంటా మమ్మీని తిప్పుకుంటా ఎంత బాగుంటుండేనో కదా. అసలు ఎంత చేసినా మనకు ఒక లోటు అనేది ఏదైనా ఉందంటే అది డాడీదే. మమ్మీ మీద అయితే బాధ అనిపిస్తుంది. మేము ఇప్పుడు తమ్ముడు వాళ్ళు
వర్క్ లో బిజీ, మేము ఇక్కడ బిజీ అయిపోయినా మమ్మీని ఎవరిని పట్టించుకోలేదు. మమ్మీ పిల్లలు అయిపోతున్నారు అనమాట. ఆమెకు బి ఉంటది ఎట్లా తిరగాలి చేయాలని చెప్పేసి. కరెక్ట్. అంకుల్ ఉంటే మొత్తం మీ అందరిని వదిలేసి వాళ్ళిద్దరు ప్రశాంతంగా తిరిగేవాళ్ళు కదా. డాడీ ఉంటే నన్ను అటో ఇటో తీసుకుపోతుండే, మీ ఎవరు దాని బిజీ అయిపోయారు ఇంట్లోనే అవుతుంది అనేసి. సో ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాం, జర టైం ఇస్తున్నాం సాటర్డే. ఓకే, మీకు నాకు ఇంకా గుర్తుంది, మీరంటే బాగా ఇష్టం కదా పాప. పప్పాకి మీరు పప్ప అనే పిలుస్తారు కదా. బాగా మీ ఇద్దరికి ఒక మంచి ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా మాకు, మీకు గుర్తున్నది? మీతో మాట్లాడించాలి కాబట్టి కష్టపడి అడుగుతున్నాను. కావాలని పప్ప అప్పుడు వెంకట్కు నా ముంగట ఇట్లా కోపం వచ్చేలాగా తిడతాడు. ఆమెకు కోపం వస్తుంది వెంకట్కు తిడితే పల్లవి కోపం వస్తుంది అని కావాలని పప్ప నా ముంగట తిడితే తర్వాత అంటాడు, నేను కావాలని తిడుతున్నా నువ్వు ఫీల్ కావకు అని మజాక్ ఆడతాడు. తర్వాత ఆయన సుధరాయించాలా, ఇట్లా చెయ్యాలా, ఆయన బరువు బాధ్యత తీసుకోవాలని నేను కోపం చేస్తా కానీ నువ్వు ఫీల్ కావకు అని తర్వాత నాకు సైడ్కి పిలిచి చెప్తాడు. సైడ్కి పిలిచి చెప్తారా? ఓకే. మీరు అప్పుడు వచ్చినప్పుడు పప్పకు కూడా తెలుసు కదా, అంటే ఒక ముస్లిం అమ్మాయి మా ఇంటికి తెలుగు అమ్మాయిగా అప్పుడు పూర్తిగా మారిపోయి వస్తుందని. తీసుకోవడమే పెద్ద డెసిషన్ తీసుకున్నా, పప్ప ఒప్పుకోవడం అంటే వెంకట్ గారు ఒప్పుకోవడం ఓకే, మీ ఆయన కాబట్టి ఒప్పుకోవచ్చు. ఆయన ఒప్పుకోవడం చాలా పెద్ద డెసిషన్ కదా. అప్పుడు ఫస్ట్ లో అలానే ఉండేవారు, ఇప్పుడు ఎంత ప్రేమగా ఉన్నారు ఆ తర్వాత మీతో? స్టార్టింగ్ నుంచి మొత్తం ఒక ఫ్యామిలీకి వదిలేసి ఇంకొక ఫ్యామిలీకి ఎంటర్ అయినా కదా, అప్పటి నుంచి ఇదే ఈమె ఫ్యామిలీ అని అట్లా మొత్తం అందరు కలిసి నాకు ఒక ఫ్యామిలీ లాగానే చూసుకోరు. పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నారు పల్లవక్క? వెంకట్ అన్న వల్ల. వెంకట్ అన్న ఎవరికి? మీకు అందరికీ గర్వంగా ఏమని పిలుస్తారు మీరు? వెంకట్. జస్ట్ వెంకట్ అని పిలుస్తారు అంటే? ఓయ్ స్టార్టింగ్ ఓయ్, తర్వాత వెంకట్. ఓయ్ వెంకట. ఓయ్ వెంకట్ గారు, ఓయ్ వెంకట్ గారు కాదు, ఓయ్ వెంకట్ అంతే. ఓయ్ వెంకట్ అన్నని చూసి అన్నీ వదిలేసి అంతా మార్చేసుకొని వచ్చేసారు. ఫ్యామిలీ ఇప్పుడైనా అసలు మాట్లాడతారు? ఇప్పుడు కూడా మాట్లాడతారు. యాక్సెప్ట్ చేశారా? అంటే అటు వెళ్ళలే కానీ మాట్లాడతారు, వీడియో కాల్స్లో నార్మల్ కాల్స్లో మాట్లాడతారు. వీడియో కాల్స్లో నార్మల్ కాల్స్లో. ఎప్పుడు ఇంటికి పిలవట్లేదా? పిలిచిరు కానీ నేను వెళ్ళాలి. ఎందుకని? అది తర్వాత చెప్తాను. తర్వాత చెప్తారా? అంటే మామూలుగా అమ్మ వాళ్ళంటే ఒక ఆడపిల్లగా ఏ అమ్మాయినా అంటే వాళ్ళ బ్రదర్స్ యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా సిస్టర్స్ మదర్ యాక్సెప్ట్ చేసిరు. మళ్ళీ ఎందుకు నా వల్ల గొడవలు అయితే ఏమో, మమ్మీని ఏమని అంటారేమో ఈమె పోతే అని మళ్ళీ నా వల్ల మమ్మీకి అన్న వాళ్ళకి గొడవలు అయితే దూరం కావద్దు వాళ్ళని పోతలే. నేను ఎట్లయినా దూరం ఉన్నా కదా, వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పర్సన్ దూరం కావద్దు మమ్మీతోనని పోతలే. అక్క వాళ్ళు చెప్తూనే ఉంటారు పోదాం ఒక్కసారి ట్రై చేద్దామని. ఒకసారి అక్క తీసుకెళ్ళింది కూడా. ఓ తీసుకెళ్లారా? మమ్మీకు అక్క కల్పించి ఇంటి దాకా తీసుకెళ్ళే ఉన్నది. బయటికి రమ్మంటే బయటకు వచ్చిర్రు, అప్పుడు తీసుకొని పోయండి. కానీ ఎంతైనా ఇంటికి పోయి ఒక 2 days ఉండేసి వచ్చింది, అది వేరే సంతోషం ఉంటుంది కదా. ఇంట్లో ఆడపిల్ల అంటే అత్తగారు అమ్మలాగా చూసినా, ఆడబిడ్డలు అక్క చెల్లెలాగా చూసినా కూడా తనకంటూ ఉంటది. ఇప్పుడు శైలు వచ్చింది కదా, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తుంటే వస్తుంటే వాళ్ళ ఆ సిస్టర్తో మాట్లాడుతూ తినవి ఉంటుంది, పోవాలా రావాలా, నేను సరే పల్లవికి ఉంటుంది పోవాలా రావాలని చెప్పి. కానీ ఏంటంటే ఈమె ఆలోచించేది ఇట కరెక్టే. ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నా వల్ల అన్నకి అమ్మ వాళ్ళకి గొడవలు అయినాయి అనుకో, నా వల్ల నేనే దూరంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ అన్న వాళ్ళు అమ్మ దూరం అయితే పెట్టే ఒక బుక్ అయితే నేను పోయి దూరం చేసినట్టు అవుతుంది అక్క, నేను ఎలా ఉంటుంది. ఓకే, వాళ్ళు ఇంకా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఐ మీన్ అసలు వాళ్ళతో మీరు ఇంకా ఎట్లుంటుంది మన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఎట్లా యాక్సెప్ట్ చెయ్యరు మ్యాక్సిమం. మనం కొంచెం హిందూ ముస్లిం అని కాదు కానీ మన దాంట్లో కొంచెం మనసు అనేది సున్నితంగా ఉంటుంది. సరే అయ్యింది అయిపోయింది మన పిల్ల అన్నట్టు ఉంటుంది. కానీ కొంచెం ముస్లిమ్స్ దాంట్లో అది ఉంటుంది గర్వం, అట్టెట్లా పోయినావు అనేసి అది యాక్సెప్ట్ చెయ్యరు, ఇంకా చేయలేరు. బ్రదర్స్ అయితే వేయలే, లేడీస్ అయితే చేసారు, సిస్టర్స్ మదర్ అందరు చేసారు. ఆడవాళ్ళు అంటేనే కొంచెం సున్నిత మనసుకులు, అలా పూల వంటి మనసు కాబట్టి వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. కానీ పల్లె ఒక్క నిజం చెప్పండి, మిస్ అవుతున్నారా లేదా మా ఇంటిని? మిస్ అవుతా, చాలా మిస్ అవుతుంది. చెప్తారా? చెప్పదు. ఎప్పుడు ఎవరికి మీలో ఎవరికి చెప్పుకోదా? అసలు మాట్లాడుతుంది ఫోన్లో, నార్మల్గా కాల్స్ మాట్లాడుతుంది. కానీ ఎప్పుడు వాళ్ళతో పోతా అని వాళ్ళ దగ్గరికి వెళ్తా అని ఫైటింగ్ కానీ ఇట్లా అవన్నీ ఏది ఉండదు. కనీసం వెంకట్ గారికి ఏం చెప్తారా, ఇట్లా నేను ఇంటిని మిస్ అవుతున్నాను, మా అమ్మని మిస్ అవుతున్నాను, ఒక్కసారైనా వెళ్తే బాగుండు, అసలు ఎప్పుడు చెప్పుకోరా? చెప్పుకోలే, అందుకే ఇంత బక్కగా ఉన్నారు నాకు. అన్ని లోపల పెట్టేసుకొని ఏడుస్తారు అక్క. నిజం చెప్పండి, ఎవరు చూడనప్పుడు ఏడుస్తుంది. పైన ఏడుస్తా, కింద ఏడ ఎందుకు చూడొద్దు, ఎవరు నవ్వేదే చూడాలి. అదంతా నాటకమైన మీరు నవ్వంతా కాదు, రియాలిటీ. పిలవచ్చు కదండి మీరు ఇంటికి, మేబీ ఇంట్లో చూస్తుంటారు. మమ్మీ వాళ్ళు పిలుస్తారు, అన్న వాళ్ళు అంతే కొంచెం ఇంకా కోపం ఉంటుంది. మీ అన్నయ్య వాళ్ళ పేర్లు చెప్తారా? పేర్లు కూడా చెప్పకూడదా? ఓకే,
పల్లవి అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళు, ఆల్రెడీ చూస్తారు, అన్ని వీడియోస్ చూస్తారు. అందుకే ఫ్యామిలీ పల్లవి అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళు మిస్ అవుతున్నారండి మిమ్మల్ని కూడా. ఎంత మీరు వద్దనుకున్నా మీరు అన్న తమ్ముళ్ళు కాబట్టి చాలా ఇష్టం ఉంటుంది. ఇంటికి పిలవండి ఒకసారి. శైలు గారు, నేను ఏదేమైనా ఈరోజు మీతో ఒక పాట పాడిద్దామని ఫిక్స్. నేను బయటికి పోతా. సూపర్, పాట పాట పాట. గొంతు ఏ శైలు, నేను బ్యాండ్ కొడతా. పాట. పాన కొడతా. నేను పాడతా. లే శైలు. ఆవిడ పాడుతుంది, మీరందరూ అక్క వాళ్ళే పాడడం స్టార్ట్ చేయమని మేము పాడతాం. అక్క అయితే నా సింగర్. గొంతు బాగాలేదు అక్క. అందుకనే గౌతమక్క మీరు స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా మీరు ముందు స్టార్ట్ చేయాలి, ఏదైనా సరే మీరే స్టార్ట్ చేస్తారు కాబట్టి. ఈసారి ఫస్ట్ టైం వీలే చేయాలి. నా గొంతు బాగాలేదు అక్క. అక్కని పాడతా. నీకైతే తెలుసు నా వాయిస్ ఎట్లా ఉంటుంది, కిరాక్. అందుకనే పాడా. శివ గురించి పాక. శివ గారికి అంకితం చేస్తే ఏమన్నా. శివకి ఇష్టమైన పాట పాడు శైలు, నేను క్లాస్ కొడతాను. నేను కూడా కొడతా, క్లాస్ లేవుంది, అందరం కొడతాం. అక్కని స్టార్ట్ చేయమని పాడతా. అక్క మీరంటే స్టార్ట్, మీరు ఎప్పుడు మీరే స్టార్ట్ చేయాలి. ప్రభాస్ హీరో ఇష్టం, పాడుతుంది ఇప్పుడు అక్క. ప్రభాస్ హీరో ఇష్టం, ఇష్టం కానీ పాట పాడు. నువ్వు పాట పాడడం స్టార్ట్ చేసి కొంచెం వెళ్ళిపోతాడు ఇడికి. ఎందుకంటే దూరం ఎవరు వెళ్ళకండి guys. డోర్ ఓపెన్ చేసి పెట్టండి, ఎవరికి నచ్చకపోతే. ఇప్పుడు పాట పాడితే వెళ్ళిపోరు, మనం లేట్ చేస్తే వెళ్ళిపోతారు అందరు వదిలేసి. ఆల్రెడీ టైం అయిపోయింది కదా. అందుకే వాళ్ళందరూ కూర్చొని వెయిట్ చేస్తారు. స్టార్ట్ చేయి, నేను స్టార్ట్ చేస్తాను. అక్క కామెడీ చేయకండి. నువ్వు ఫస్ట్ పాడు. అయిపోయి వచ్చింది చాలు. ఇప్పుడు వేరే వస్తుంది. పాడక స్టార్ట్ చేయి వైషు. కథలెన్నో చెప్పారు, చెప్పారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో అయ్యో ఆయనకి ఇష్టం ఆ పాట, రుద్విక్ ఇష్టం. అదే డాడీ. థ్యాంక్ యూ, నైస్, వెరీ నైస్. మరి కుంటా ఫ్యామిలీ గురించి మాకు తెలియని ఏమైనా కొంచెం సీక్రెట్లు ఏమైనా చెప్తారా? ఇంకో చిన్న బుడ్డి పాప కావాలనేసి. మీ గురించి అండి ఇది. ఇండైరెక్ట్ గా మీకే ఇది. చిన్న బుడ్డి పాప ఇంకొక 1 year తర్వాత ప్లాన్ చేద్దామని. అంటే చెయ్యి. మీ ముగ్గురిని సపరేట్ గా క్వశ్చన్స్ అడుగుతారు, ఒకటే క్వశ్చన్ సపరేట్ గా ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ అటే. ఓకే గౌతమ్ అక్క, ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఆల్వేస్ అడుగుతాను నేను ఇది, ఇప్పుడు కూడా అడుగుతా. చెప్తాను నిజంగా. బిజినెస్ స్టార్ట్ చేయక ముందుకు ఇంట్లో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే డాడీ ఉన్నప్పుడు, ఫస్ట్ డాడీ ఉన్నప్పుడు అదొక పెద్ద హ్యాపీయెస్ట్ మూమెంట్. తర్వాత డాడీ మిస్ అవుతున్నాం అనుకుంటా అందరం కలిసిమెలిసి ఉన్నాం కదా, అది చాలా బిగ్గెస్ట్ మూమెంట్ అనమాట. హ్యాపీ. ఇప్పుడైతే వర్క్ అని చెప్పి తమ్ముళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము వర్క్ అని మేము డివైడ్ అయిపోతున్నాం. అసలు ఇల్లు హ్యాపీగా లేదు. నిజంగా పైసా మనుషులను దూరం చేస్తుంది. పైసా అంటే మన హ్యాపీనెస్ని దూరం చేస్తా అంటే ఊరికి పైసా ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటాం, కానీ ఒక్కసారి ఆ మెంటాలిటీకి వచ్చినాం అనుకో హ్యాపీనెస్ పోతుంది. అప్పుడు డాడీ ఉన్నప్పుడు ఇంతకు ముందుకి గుర్తు చేసుకుంటూ వచ్చినాం. అంటే నార్మల్గా క్యాజువల్గా వ్లాగ్స్ ఒకప్పుడు మన దగ్గర ఏం లేదు. వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నిల్ అనమాట, జస్ట్ హ్యాపీ ఫ్యామిలీ అంతే మరి. అప్పుడు ఎంత మంచిగా ఉంటుండే, రిలాక్స్ హ్యాపీగా ఉండుకుంటే అన్నీ చేస్తుండే. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వర్క్ ప్రెషర్లో హ్యాపీ మూమెంట్ని క్యాప్చర్ చేస్తలేము, హ్యాపీగా ఉంటలేము. ఓకే, అదే అంటారు కదా, డబ్బు ఉంటే అన్ని కొనలేము, డబ్బుతో ఏదైనా కొనొచ్చు అంటారు కదా. కానీ డబ్బుతోటి హ్యాపీనెస్ అస్సలు కొనలేము. నిజంగా ఒకప్పుడు పైసలు లేనప్పుడు డాడీ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం లైఫ్. డాడీ లేనప్పుడు గిట్ట డాడీని తలుచుకుంటూ డబ్బులు లేవు అప్పుడు ఎవరికి ఇంత వర్క్ లేదు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడైతే ఎప్పుడైతే వర్క్లో దిగినామో వీళ్ళు కానీ నేను కానీ తమ్ముళ్ళు కానీ ఆ వర్క్ ఎక్కువైపోయింది. అసలు ఆ అండర్స్టాండింగ్స్, దగ్గర కూర్చొని అందరం తినడం చేయడం చాలా గ్యాప్ వచ్చేసింది తెలుసు అందరికీ. మాకు అది నేను పైన ఏదో మమ్మీ ఆ టైం మధ్యాహ్నం టైంలో ఒక అట్లా వీళ్ళు అట్లా అయిపోయింది అనమాట. సో అప్పుడు హ్యాపీ మూమెంట్ అంటే డాడీ ఉన్నప్పుడు చాలా. మీకు పల్లవక్క ఈ ఫ్యామిలీలో వచ్చిన చూడు, అది హ్యాపీ మూమెంట్. ఓకే, ఆయన ఎవరు? రుద్విక్ పుట్టడం మీకు హ్యాపీ అంటే ముందు వీళ్ళు అసలు హ్యాపీగా పెట్టలేదు. అట్లా కాదు, నార్మల్ గా నేను అనుకున్నాను అంటే మా డాడీ కూడా అక్కడ లేరు కదా, మా డాడీ కూడా వస్తున్నాడు అనేసి అట్లా అక్కడ నుంచి మామయ్య కూడా లేరు కదా, ఇద్దరు కలిపి వచ్చినట్టు కొంచెం హ్యాపీ. ఇంకా ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ డాడీ మా నుంచి దూరంగా వెళ్ళిపోవడం. ఓకే, చాలా ఇక లైఫ్లో దానికన్నా పెద్దది ఏమి ఉండదు. అదే తీసుకురాలేరు, చేయలేరు, ఎన్ని వచ్చినా ఎంత వచ్చినా అదంతే, ఆ లోటు అక్కడే అలానే ఉండిపోతుంది. 2 ఉన్నాయి. ఓకే, ఒకటి మా డాడీకు మిస్ అయినా లాస్ట్ మూమెంట్ చూడలే, లాస్ట్ మళ్ళీ పప్పాకు మిస్ సాడ్. ఓకే, మీ డాడీ చనిపోయినప్పుడు పిలవలేదా మిమ్మల్ని? పోయినాం, లాస్ట్ మూమెంట్ దాకా పోయినాం కానీ లోపలికి వెళ్ళిపోయారు, దర్గా లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికి ట్రై చేసినాం, పప్ప నేను అక్క వెంకట అందరు ట్రై చేసి లాస్ట్ మూమెంట్ దాకా అక్కడ దాకా పోయినాం, కానీ లోపలికి వెళ్ళిపోయినాక లేడీస్కి అలౌ లేదు. ఓకే, లాస్ట్ ఫేస్ చూడ ముందు పిలవలేదా మరి మిమ్మల్ని? అప్పుడు ఇంటి దగ్గర వీడియో కాల్ చేసి
చూపించురు వీడియో కాల్లో చూపించారు పోదాం అనుకున్నాం కానీ గొడవలు అయితే అని వద్దన్నారు. అన్న అదొకటి. తర్వాత మళ్ళీ పప్పని చూడలేదా మీరు? చూసినాం కానీ సాడ్ మూమెంట్, చచ్చిపోయిండు కదా అంతే. ఓకే ఓకే. ఫ్యామిలీ అందరు అవి అయిపోయినాం కదా, ఒకటేసారి మాకు బాంబ్ బ్లాస్ట్ లాగా అయింది అది. సడన్ గా జరిగింది కదా ఇన్సిడెంట్ కూడా. అప్పుడు కూడా పొద్దున్న నడుచుకుంటూ వెళ్ళారని చెప్పున్నారు, నాకు గుర్తుంది. ఈ ఇన్సిడెంట్ ఇంకా గుర్తుంది నాకు. నడుచుకుంటూ వెళ్ళారు, కార్ ఎక్కేసారు కూడా. తర్వాత సడన్ గా జరిగింది. చెప్పిన కదా, అంటే ఇంటి దగ్గర పెళ్లి చేసిరు. అంటే వాళ్ళిద్దరూ అంటే ఏం లేని వాళ్ళకి ఎవరు లేరు. సో మమ్మీ డాడీ మేనత్త మేనమామ లాగా పెళ్లి చేసేసారు. గుడి ముందు పెళ్లి. డాడీ జస్ట్ వాళ్ళకి పుస్తమెట్టలు అవన్నీ ఇచ్చేసేసిండు. పెళ్లి అయిపోయింది. పెళ్లి కొడుకు ఆనే ఉన్నారు. డాడీ లోపలికి వచ్చిండు. డాడీకి స్ట్రోక్ వచ్చింది. మమ్మీ ఇంకా ఆడ పెళ్లి భోజనం తింటుంది అంతే. జస్ట్ స్ట్రోక్ వచ్చింది. పెళ్లి కొడుకు వెళ్ళలేరు. డాడీ ఇట్లా వెళ్ళేటప్పుడు బయటకించి వాళ్ళ ఇంట్లోకి పోలే. డాడీ చనిపోయిన వార్త వచ్చింది. సో అది ఎంత అంటే అందరు హట్ అయిపోయారు అనమాట. ఇప్పుడే ఒక మంచి కార్యం చేసిండు, ఇప్పుడే ఒక అది కూడా వాళ్ళు సెకండ్ మ్యారేజ్ అనమాట. వాళ్ళిద్దరిని కలిపి ఒక మంచిగా ఇట్లా పెళ్లి చేసినాక అంతా అయిపోయినాక డాడీ ఇట్లా అయ్యిండు అనగానే అందరూ చాలా బాధపడ్డారు. ఇప్పుడే కదా వాళ్ళకు ఒక తోడుని చేసిరు ఒకళ్ళకి. అక్కడ నుంచి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళలేరు వాళ్ళ జంట. అట్లా ఇంకా బియ్యం పోసుకోవడం అది చేస్తున్నారు. మేము వెళ్తూనే ఉన్నాము. గతం అక్కడే పడిపోయారా? లేదు, కార్లో వెళ్ళినాం. హాస్పిటల్కి వెళ్ళినాక చెప్పిండు. కార్లో అయితే డాడీ చెప్తానే ఉండు నాతో అవ్వట్లేదు, నెక్స్ట్ ఏదైనా మీరు చూసుకున్నా తమ్ముడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అప్పటికి. కానీ ఏం కాదులే, సిజరిన్ అది అయితే కదా. ఆడికి వెళ్ళినాక అయితే వెంకట శుభ మేము అందరం చెప్తున్నాం. ఎంత అంటే అంత. అప్పటికి మా దగ్గర ఏం లేదు, కానీ ఏడికించని తెచ్చిస్తాం, మా డాడీని బ్రతికియండి అని అడిగినాం. కోవిడ్ టైం కాబట్టి వాళ్ళు అన్ని టెస్టులు అవి చేసే లోపు లేట్ చేసిరు. అంతలోపు స్ట్రోక్ డాడీకి కదా 2 times వచ్చేసింది ఒకటేసారి. ఒకటేసారి ఎట్ ఏ టైం 2 times? ఇంట్లో ఒకటి వచ్చింది, హాస్పిటల్ ఒకటి వచ్చింది. ఏం చెప్పారు ఆ టైంలో? హాస్పిటల్కి వెళ్ళే గ్యాప్ లో వెంకట్కి కీస్ ఇచ్చిండంట. అంటే కార్ లో కూర్చున్నప్పుడు షాప్ లాకర్ కీస్, షాప్ కీస్, ఇది భద్రం నీ దగ్గర పెట్టుకో అని చెప్పి వెంకట్కి ఇచ్చిండని చెప్పి. అప్పుడు మీరు లేరు అక్కడ? కార్ ఇంట్లో ఉన్నా నేను. ఏమైతుంది డాడీ అంటే ఇట్లా అన్నాడు అనమాట. ఇలా వస్తుంది ఇట్లా అనేసి మాట్లాడడానికి వస్తలే డాడీకి అప్పుడు. ఓకే, అవ్వట్లేదమ్మా అన్నట్టు చెప్పారు. అదే మీకు మాట్లాడిన లాస్ట్ మాట, అవ్వట్లేదు అంతే. అంతే. నేనైతే లాస్ట్ లంచ్ పెట్టిన అంతే. లాస్ట్ చూడలే పల్లవి బతుకున్నప్పుడు. అంటే ఇక లాస్ట్ లంచ్ పెట్టేసి ఎవరింట్లో వాళ్ళు పండుకోనికి వెళ్ళిపోయినాం. పప్ప కింద పండుకుంటాడు ఐస్ వేసుకొని. అద్విత పాప ఇద్దరు కలిసి అన్నం తిన్నారు. ఓకే, మేము ఎవరింట్లో వాళ్ళు మేము వెళ్ళిపోయినాం పండుకోనికి. ఆ మూమెంట్స్ లోనే ఇట్లా వచ్చేసి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చేసిన తర్వాత చూసారు మీరు. మీకు అసలు ఐడియా లేదు కదా, మీరు అసలు చూడలేదు. సో అది సాడ్ మూమెంట్. మీకు అసలు సాడ్ మూమెంట్స్ లేవు? వావ్, అది గొప్ప కదా అక్క. అసలు ఉంటే ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఉంటుంది. అంటే డాడీ చిన్న ఈమెకి గుర్తు, అంటే జ్ఞానోదయం లేనప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. ఇంకా మమ్మీ స్ట్రగుల్ చేసి అంతా వాళ్ళంతా కూడా అది తెలియదు కదా అప్పుడు, ఆ ఫీల్ తెలియదు వాళ్ళకి. అప్పుడు మీ మమ్మీ ఎలా చూసుకున్నారు మిమ్మల్ని? అంటే ఒక ఫాదర్ లేడు అనేసి అట్లా పెంచలేదు అసలు. మమ్మీ ఎప్పుడు పెంచలేదు. ఎప్పుడైనా మీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టడం అన్ని చేసింది. బాగా కష్టపడే చాలా. ఆమె ఇప్పుడు కూడా కష్టపడుతుంది. ఓకే, ఏం చేస్తారు? అసలు మాకు ఫాదర్ లేడు అన్నట్టు అసలు ఎప్పుడు చూడలేదు మమ్మీ. ఏది అడుగుతా అది ఇప్పియడం, ఏది అడుగుతా అది చేయడం. ఎంతమంది మీరు అన్న తమ్ముళ్ళు చెల్లి? ఒక అక్క ఒక తమ్ముడు. ఒక అక్క ఒక తమ్ముడు, మీరు ముగ్గురిని మీ మమ్మీనే చదివించింది? మమ్మీ ఇప్పటికి కూడా మమ్మీ మొత్తం. ఓకే, ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు మీ మమ్మీ చదివిస్తారు? పెళ్ళి అయిపోయింది, 2 పాపలు. ఇంకా తమ్ముడు ఉన్నాడు అంతే. ముగ్గురిని అమ్మ అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టపడుతూనే ఉంటుంది. ఏం చేస్తారు మీ మదర్? కుకింగ్ చేస్తారు. కుకింగ్ చేస్తారా? వావ్, కుకింగ్ చేసి మీ ముగ్గురిని చదివించారు? కుకింగ్ చేస్తే నైట్ డ్యూటీకి కూడా వెళ్తుంది ఇప్పుడు రీసెంట్గా. ఎందుకని ఇంకా ఇప్పుడు కూడా? అంటే కొంచెం తమ్ముడు ఇంకా కొంచెం కష్టంగా ఉంది, తీర్చాలి, అందుకని ఇంకా జరుగుతుంది. మీరేం చదువుకున్నారు? అంతే అంతే. 10th దాకా చదువుకున్నారు, అంతే ఆపేసినారు. ఇంకంత వెంటనే పెళ్లి చేసేసారు. ఓకే, అమ్మ గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలరు? మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ అమ్మలే కావాలి అని అంట. మీ కడుపులో కనొచ్చుగా నెక్స్ట్ జన్మకి, అంతేనా? మళ్ళీ జన్మ ఉన్నా కూడా ఆ అమ్మే కావాలి, అంత ఇష్టమా? చాలా. ఏడుస్తున్నారా? వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా చూసుకుంది కదా. మిస్ అయితే తాను కానీ వెళ్తుంది, అప్పుడప్పుడు వెళ్తుంది, వాళ్ళు వస్తారు. అసలు టైం ఉండదేమో కదా మీ మదర్కి కూడా? మార్నింగ్ వెళ్ళాలి, నైట్ వెళ్ళాలి,
అయ్యయ్యో మాట్లాడలేదు అన్నావు, చివరికి ఏడుస్తున్నారు ఈరోజు నా ఇంటర్వ్యూలో. ఇద్దరు దొరికారు మీకు, అంతే. అంతేనా? కానీ బాధ ఉంటుంది. ఆ టైంని ఆ సిచ్యువేషన్ ఎవ్వరము ఇది చేసుకోలేదు. అది మాత్రం నిజం. ఏదైతే ఒకటి ఉందో ఆ బాధ ఎవరు ఎప్పుడు తీర్చలేరు. ఆ బాధ అలా కూర్చొని ఏడవడం తప్ప ఎవరేం చేయలేరు. అప్పుడప్పుడు అమ్మకి నేను కూడా ఏదైనా సహాయం చేస్తే బాగుండు కదా, నేను తోడుంటే బాగుండేది కదా. మాక్సిమం లేని వాళ్ళ కోసం ఏడుస్తాము, కానీ ఉన్నా కూడా ఏడుస్తుందంటే అర్థం చేసుకోవాలి ఎంత మిస్ అవుతుంది ఏంది అనేది. కానీ ఇప్పుడు మీకున్న ఫ్యామిలీ ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరూ ఈ ఫ్యామిలీ ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అవుతా అందరిని చూసుకొని. అందరికంటే ఎవరు ఎక్కువ ఇష్టం బాగా మీకు? ఇందాక అడగలేదు కదా శివని, ఇప్పుడు శివ గారు పొంగిపోతారు. అంటే మా డాడీ లేనందుకు కూడా కొంచెం డాడీ ప్రేమ కూడా చూపిస్తారా? ఎలా చూసుకుంటారంటే చిన్న పిల్లల వీళ్ళు టామ్ అండ్ జెర్రీస్. అవునా? కొట్టుకుంటారా? అవునా? పొద్దుగలైతే కొట్టుకురు ఇద్దరు. ఎందుకు? మధ్యలో సార్ని కొట్టారు. ఇట్లా చిన్న ఏదో ఒకటి డిచ్చు కొట్టుకుంటూనే ఉంటారు పట్ట 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 పట్ట. ఇంట్లో అసలు ఒక మ్యారీడ్ కప్పుల్ కోడలు కదా అట్లా ఉండరు. టామ్ అండ్ జెర్రీ కొట్టుకుంటారు. ఈ రూమ్ లోకి ఆ రూమ్ లో కుడతారు, ఆ రూమ్ లోకి రూమ్ లో కుడుతారు. మీరిద్దరు ఎప్పుడు అవన్నీ చాలా మంది మిస్ అవుతారు తెలుసా నిజంగా. అంటే నేను అప్పుడు ఫ్రీగా ఉంటుండే కాబట్టి ఫోన్ పట్టుకునే ఇలా పడుతున్నా. ఎవరేం జరిగినా ఫోన్ పట్టుకొని తీసేవాళ్ళు. అసలు నాకే టైం లేదంటే ఫోన్ పట్టుకునే టైం ఉండదు. నేను అసలు అవన్నీ వీడియోస్ చేస్తాను, కానీ ఆ వీడియోస్ చేస్తే జనాలు ఇంకా అసలు బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియోస్ అందరు మిస్ అవుతారు చాలా. కాదు గౌతమక్క, ఇప్పుడు మీరే అన్నారు కదా ఫ్యామిలీ టైం కానీ ఇవన్నీ మిస్ అవుతున్నాం, ఇంతకుముందు బాగుండేది అని. అన్నీ వదిలేసి ఈ బిజినెస్లు వదిలేసి కామ్గా యూట్యూబ్ చేసుకుంటూ, వీడియోస్ చేసుకుంటూ, వ్లాగ్స్ చేసుకుంటూ అలా ఎప్పుడైనా ఉండిపోదామని అనిపించలేదా? మొన్న ఒక రోజు అనిపించింది, కోపం వచ్చి అబ్బా అని. కానీ నేను చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ ఒకటి ఉండే అనమాట, నేను ఇది సాధించాలి అని ఒకటి ఉంది. సో అది మూమెంట్ దగ్గర దాకా వచ్చినాక దాన్ని వదిలేసుకొని మనం మళ్ళీ వెనకకి తిరిగి చూస్తే మళ్ళీ దేవుడు మనకి ఆ ఛాన్స్ ఇవ్వడు. సో నాకు అనిపించింది అబ్బా ఒకప్పుడే బాగుండే కదా, డాడీ లేకపోయినా డాడీని మిస్ అవుతున్నామని ఫీల్ అయ్యకుండా డాడీ ఉన్నట్టు హ్యాపీగా ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు ఇంత పైసున్నా కూడా కలిసిమెలిసి తినకుండా నువ్వు ఆడ నేను ఈడ కూర్చొని తినడం, బిజీగా ఏదో తిన్నామా ఉరికినామా అందరిలాంటి లైఫ్ అయిపోతుంది. మాది ఒకప్పుడు అందరికీ రివర్స్ లో ఉంటుండే లైఫ్. అంటే ఎంత ఇలా ఉండాలి అన్నట్టు అయిపోతుంది. మాది ఇప్పుడు అందరిలాగానే అయిపోతుంది. నేను చాలా ఫీల్ అవుతున్నా తెలుసా. అంటే ఒకప్పుడు మనం చూసి చాలా మంది నేర్చుకోరు, అరే ఫ్యామిలీ అంటే ఇట్లా ఉండాలా, కలిసిమెలిసి తింటారు, అన్న అక్క చెల్ల రెస్పెక్ట్, బంధానికి విలువలు ఇస్తారు ఇలా ఫ్యామిలీ అంటే. కానీ మేము అందరిలాగానే ఇప్పుడు ఎట్లా అయిపోయినామంటే ఈ టైంలో ఇది చేసుకోవాలి, ఈ టైంలో ఇది చేసుకోవాలి అన్నట్టు రూల్స్ రెగ్యులేషన్స్ అయిపోతున్నాయి మాకు. సో ఆ పాత లైఫ్ రావాలంటే ఇంకొంచెం టైం పడుతుండొచ్చు, కష్టం. ఇంకా ఎవరైనా మనుషులు పెట్టుకుంటే అలాంటప్పుడు ఏమైనా వస్తుందేమో సిచ్యువేషన్. సామాజిక తీసుకొస్తారు అట్లా. వాళ్ళు ఇంకా ఎప్పుడు అది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, వాళ్ళు అట్లానే కలిసిమెలిసి ఉంటారు. అవునా? మాలాగా సేమ్ వాళ్ళు చేస్తారు బ్లాగ్స్. ఇప్పుడు జర ఫోన్ పట్టుకొని కొంచెం బిజీ ఉండడం స్టార్ట్ అయింది కదా, వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు. హాయ్ హలో హాయ్ టు ఆల్ అని కొట్లాడుకుంటారు కదా ఒక వీడియోలో. వదిన మరదలు సరదా బ్లాగ్స్ మీరే చేయాలి ఇప్పటి నుంచి అంటే, వదిన వారు మరదలు అంటే నేను వద్దా అంటే నేను మరదలు అంటే నేను వద్దే నేను మరదలు. ఇంకా వాళ్ళ నుంచి అన్న కంటిన్యూ చేపిస్తా వీడియోస్. ఇంకా అంతేనా? వాళ్ళే చేయాలి. ఇంకా డాడీ డెత్ యానివర్సరీకైనా మీట్ అవుతున్నారా మీరు అందరు ఫ్యామిలీ? అట్లా అన్ని ఉన్నాయి రా. నార్మల్ గా లంచ్ డైలీ లంచ్ అందరు ఒకటే జగ కూర్చొని తింటాం, అందరు కలిసి బిజీ ఉన్నా నైట్ డిన్నర్ గానీ లంచ్ లో తమ్ముడు వాళ్ళు బయట ఉన్నా కూడా నేను పల్లవి అమ్మ పిల్లలం అందరం కూర్చొని తినేవాళ్ళం. డిన్నర్ మాత్రం పక్క తమ్ముళ్ళు అక్క బావ వస్తే అక్క బావ అందరం కూర్చొని హ్యాపీగా ఇట్లా. మా ఉన్న చిన్న ఇల్లు నువ్వు చూసినా కదా ఎంత చిన్న ఉంటుంది మా ఇల్లు, ఆ ఇంట్లో ఇట్లా అంత సంతోషంగా కూర్చొని తినేటోళ్ళం అందరం. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం దూరాలు పెరిగిపోయి ఏదైనా ఫెస్టివల్ కానీ ఏదైనా మూమెంట్ వచ్చినప్పుడే కలిసి తినడం అవుతుంది. మిగతా టైంలో అందరు ఎవరి వర్క్ లో వాళ్ళని బిజీగా. ఇంకా నెక్స్ట్ వీళ్ళిపోయి ఆ ఫీల్డ్కి దిగిపోయారు, ఇంకా వీళ్ళు ఇంకా బిజీ అయిపోతారు. అదే ఒక్కొక్క డ్రెస్సులు శారీస్ మీరు వేసుకొని చూపించాలి ముందు జనాలకి, ఆ తర్వాత వాటిని మళ్ళీ షిప్పింగ్ చేయాలి. వదిలేసుకోలేము కదా, దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయినాయి జనాలే. గారే అక్క దగ్గరకి వెళ్తే మంచి క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ లో దొరుకుతుంది అన్నట్టు వాళ్ళకి బ్రాండ్ అన్నట్టు పడిపోయింది. అవును, నేను కూడా ఒక శారీ తీసుకున్నా కదా, చాలా బాగా వచ్చింది. సారీ నేను నీ డ్రెస్ మర్చిపోయి వచ్చిన ఇంటికాడ తీసి పెట్టి. అయ్యో డ్రెస్ తీసుకున్నా నీకు. ఓకే ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ లాంటి మీ ఫాలోవర్స్కి ఏమైనా చెప్తారా, సబ్స్క్రైబర్స్కి కానీ?
మాలాగానే ఇట్లానే కలిసిమెలిసి కొట్లాడుకుంటే ఉండండి, కానీ ఉండండి ఇట్లానే కలిసిమెలిసి కొట్లాడుకొని దూరం దూరం కాకురి. సో మమ్మల్ని చాలా మంది మిస్ అవుతున్నారు. పాత వదిన మరదలు సరదా బ్లాగ్ చూస్తే అప్పుడు ఇప్పుడు అంటే మొన్నటిదాకానేమో పాత వీడియోస్ చూడకుండా అన్ని రొటీన్ వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుండే. కానీ ఇప్పుడు కొత్తగా వీడియోస్ రాకపోవడం వల్ల పాత వీడియోస్ అన్ని రిపీటెడ్గా 2 years బ్యాక్ మళ్ళీ అందరు చూసి మళ్ళీ అందరు తలుచుకొని ఎప్పుడు చూస్తామో ఇట్లాంటి వ్లాగ్స్ అని చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళకి త్వరలో జల్దీ ఇవ్వాలనుకుంటున్నాము, అట్లాంటి హ్యాపీ మూమెంట్స్, హ్యాపీ వీడియోస్ మళ్ళీ ఇవ్వాలనుకుంటున్నాము. సో అట్లాంటి వీడియోస్ చాలా మిస్ అయినందుకు మేమే మిస్ అవుతున్నాం, మేమే మిస్ అవుతున్నాం ఆ వీడియోస్. సో స్టార్ట్ చేసాం, కమ్ అగైన్ అంటారు కదా, అట్లా మళ్ళీ ఒక బ్యాకప్ ఇచ్చేస్తాం వీడియోస్కి. వెయిట్ చేస్తున్నాం మేము కూడా. శైలు గారు అబ్బాయి ఇప్పుడు నన్ను కూడా అడుగుతారు ఏదో ఒకటి చెప్పాలి అని మైండ్ లో ఆలోచిస్తుంటారు. మామ అనకూడదు, సేమ్ అనకూడదు, మళ్ళీ వస్తామని చెప్తున్నా ఏడికి బ్లాగ్స్ కి మళ్ళీ కంటిన్యూ చేస్తాం కొద్ది రోజులు అయినాక. ఇదిగోండి మేము 1 mark ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ నుంచి, మాకు లాంగ్ ఆన్సర్ కావాలి. నా గొంతు బాగాలేదు. ఎందుకు బాగానే ఉంది, మాకు బాగా అనిపిస్తుంది. పోలేదు యాక్చువల్ పల్లవి గారు గొంతు పోయింది, ఇట్లా లోపల నుంచి మాట్లాడుతున్నారు కష్టపడి కదా. పల్లె గొంతు వాయిస్ అంతే మీరు అంతే, మీరు చెప్పండి, నేను వదిలిపెట్టను. చాలా బాగా చూసుకుంటారు. బిజినెస్ దాంట్లో కొంచెం బిజీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు రీల్స్ ఏమంటారు ఇంతకుముందుకు ఏమంటుంది, ఒక దిక్కు మనకు లేట్ అవుతుందని మా టెన్షన్ బాగుంటే అక్క నేను మంచి వ్యూ ఉంటుంది చూడ ఒక ఫోటో నేను వయసు టెన్షన్ పడుతుంది. ఫస్ట్ కొంచెం బిజీగా ఉండడం వల్ల రీల్స్ ముందు ఇంకా వ్లాగ్స్ చేస్తాం మీకోసమైనా. అది వీళ్ళు చెప్పారు కొత్తగా. ఇంకేమన్నా ఇక్కడ నుంచి శివ గారికి ఏమైనా చెప్తారా? చెప్పొచ్చు కదా, మీ ఇద్దరు కలిపి ఇంటర్వ్యూ చేయలేదు నేను ఇప్పటిదాకా, సో ఇట్లా చెప్పండి. కెమెరా దగ్గర మీరు కూడా చూడకండి అందరూ. ఐ లవ్ యూ శివ. నేను నార్మల్ గా ఏమని పిలుస్తారు? నార్మల్ గానే మాట్లాడతా. ఏమండి అంటారా? సైడ్ లో ఎవరైనా కూర్చొని ఉంటారు, అద్విత, శ్రీ, శామ్, వాళ్ళకు పిలిచి బాబాయ్ పిలు అంటారు. అట్లా ఓ బాబాయో ఇంకెవరో మీ తమ్ముడు పిలు చెప్తా అట్లా. అబ్బాబా ఎందుకు అత్తయ్య కొడతారా? శివ అని పిలవద్దని పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ తక్కువ అవుతుంది కదా భర్తలది, సో అట్లా పిలవద్దని చెప్తాయి. ఇద్దరికి చెప్తుంది ఇక్కడ జరగని పని. ఓకే, సో అమ్మకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అమ్మకైతే చెప్పాలి నిజంగా. చెప్పండి. డాడీది తర్వాత అమ్మ మస్తు మిస్ అయిపోయింది. డాడీ లేని లోటు మేము అందరం తీర్చాలనుకున్నాం, తీర్చినాం. కానీ ఇప్పుడు ఎవరి వర్క్లో వాళ్ళని పడిపోయి మమ్మీని మాత్రం కొంచెం నెగ్లెన్సీ చేస్తున్నాం. లేని వాళ్ళని తలుచుకొని ఏడవడం కాదు, ఉన్న వాళ్ళని సంతోష పెట్టాలంటారు కదా. నిజంగా మమ్మీకి నిజంగా సారీ చెప్తున్నాము. చాలా మమ్మీని లోన్లీనెస్కి గురయ్యేటట్టు చేస్తున్నాం అందరం, వర్క్ అని చెప్పి. కానీ మమ్మీని అట్లా కాకుండా ఉన్న మా మమ్మీని మంచిగా చూసుకోవాలి కాబట్టి మేము అందరం ముగ్గురం కలిపి ప్రామిస్ చేస్తున్నాం మా మమ్మీని మంచిగా చూసుకుంటామని. నిజంగానా? అదే లేని వాళ్ళ గురించి లేరు అని ఏడుస్తాడు కన్నా ఉన్న మా మమ్మీని మంచిగా చూసుకుంటాం. ఆంటీ ఐ లవ్ యూ, ఈసారి ఇంటికి వస్తాను నేను. లాస్ట్ టైం వచ్చి హక్ చేసుకున్నావు కదా, లాస్ట్ టైం వచ్చి హక్ చేసుకున్నా కదా, ఈసారి మళ్ళీ వస్తా, మంచిగా వండి పెడతారు నాకు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే, థ్యాంక్ యూ గైస్. మళ్ళీ కూడా నేను పిలవంగానే ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా నా కోసం ఇంత వచ్చినందుకు ప్రేమగా మీ అందరికీ లవ్ యూ. థ్యాంక్ యూ. టేక్ మై హార్ట్ అండ్ కీప్ ఇట్ విత్ యూ. ముగ్గురు పనిచేసుకోండి నా హార్ట్ అట్లా. ఓకే, కొంచెం సైడ్ కొంచెం అట్లా సైడ్ ఇచ్చేద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. చాలా ఎంటర్టైన్ ఫీల్ అయ్యాను, చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ ఫీల్ అయ్యాను. ఒక బిజినెస్ ఉమెన్గా ఎలా లీడ్ చేయాలి ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకోవచ్చు, ఇంత హ్యాపీ ఫ్యామిలీగా ఎలా ఉండొచ్చు అని చూడొచ్చు. వీళ్ళలో మీరు చూడలేనిది ఏది ఉండదు, ఎంత వెతికితే అంత కంటెంట్ ఇస్తారు వీళ్ళ లోపల నుంచి కూడా. ఎన్ని వ్లాగ్స్ వచ్చినా ఎంత వచ్చినా దే ఆర్ ఫర్ ఎవర్ అలా ఉండిపోతారు. మీరు అలానే ఉండాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలి, గ్యాప్ ఇవ్వకుండా ఇంకా ముందుకు రావాలి, ప్రేక్షకులను ఎప్పుడు అలరిస్తూ ఉండాలి, మీరు ఎప్పుడు కలిసి ఉండాలి, మమ్మల్ని ఇట్లా ఆనందంగా ఉంచాలి. అంతే. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఓకే గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.